మోదీ 2.0 సర్కారు కొలువుదీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల ప్రతినిధులు, ఇరుగు పొరుగు దేశాధినేతలకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే పలువురు దేశాధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానితో పాటు మిత్రపక్షాల నేతలు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ కూర్పుపై బీజేపీ అగ్రనాయకత్వం నిన్న సుదీర్ఘ కసరత్తు జరిపింది. మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ నేతలు పాల్గొన్నారు. మిత్రపక్షాల్లో ఎవరికెన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై చర్చించారు. 5 కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీలకు కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ, జనతాదళ్, శివసేన షిండే వర్గానికి, లోక్ జనశక్తి పార్టీలకు కేబినెట్ పదవులు ఇవ్వాలని, 2-3 ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కాగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా మంత్రి పదవులు దక్కాయి. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయ శాఖలను టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. రైల్వే, వ్యవసాయ శాఖ జేడీయూకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది ఎన్నికలు ఉన్న బీహార్, మహారాష్ట్రలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. మిత్రపక్షాల నుంచి కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, జతిన్ రామ్ మాంజీ, కుమారస్వామికి కేబినెట్లో చోటు దక్కనుంది. आंध्रा को डेवलप करना ही हमारा विजन रहा है। तेलुगु देशम पार्टी से चुनकर आए तो आंध्र प्रदेश, तेलंगाना, तेलुगु लोग जहाँ पे भी हैं उनके भलाई के लिए काम करने का एक निर्णय हम ले चुके हैं। तो उसके हिसाब से हमें अच्छा मैंडेट भी मिला है। अभी जो चुनाव हुए तो एनडीए की जीत आंध्रा में हुई है और देश में भी हुई है। तो केंद्र नरेंद्र मोदी के सहायता से आंध्रा को आगे बढ़ाना चाहिए। अभी वैसे कोई डिमांड नहीं। हमारे रिलेशन इतना अच्छा मजबूत है अभी कि आपस में कोई प्रॉब्लम नहीं है, कोई टेंशन नहीं है। आपस में इतनी अच्छी तरह से डिस्कशन होने के बाद ही हम निर्णय लेके आगे बढ़ रहे हैं, उसी तरह से चलेगा। बहुत खुश है क्योंकि ये बहुत दिन बाद हमें टीडीपी में केंद्र मंत्री फिर से बनने का एक मौका मिला है। और उसके आगे केंद्र जिस तरह से सपोर्ट करना चाहती है आंध्र प्रदेश को, उसमें भी बिना कोई रुकावट के साथ पूरी तरह से उनका मदद हमें मिल रहा है। तो बहुत खुश है। केंद्र सरकार में कभी पहले भी गठबंधन जब हुए थे उसमें भी उनका बहुत बड़ा रोल था, आज भी होने वाला है। और वो केंद्र हमारे नरेंद्र मोदी के नेतृत्व में हम आगे अर्पित करते हुए